హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో మంచి టేస్టీ రెసిపీ ఎండు చేపల వంకాయ పులుసు చూపించబోతున్నానండి. నేను చెప్పే పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచి రుచిని ఎంజాయ్ చేస్తారు. మన పెద్దలందరూ ఎంతో ఇష్టపడే కమ్మని వంకాయ చేపల పులుసు మీరు కూడా ట్రై చేయాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రాముల చిన్న ఎండు చేపలు తీసుకున్నానండి. వీటిని నెత్తాళ్ళు అని కూడా అంటారు. వీటిలో ఇసుక బాగా ఉంటుందండి. ఇప్పుడు మనం వీటిని తలా తోక తీసేసుకోవాలి, లేదంటే చేదొస్తాయి. చూడండి, అన్నిటికీ ఇలా తలా తోక తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ చేపలన్నిటినీ బాగా కాగిన వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా వదిలేశారు అంటే అందులో నుంచి ఇసుక విడిపోతుంది. దాని మీద ఉన్న తెల్లని పులుసు కూడా పోతుందండి. 10 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కడిగేశారంటే దానికి ఉన్న ఇసుక మట్టి అంతా కూడా పోతుంది. వీటికి అంటుకొని సన్నని ఇసుక ఉంటుందండి, మన కంటికి కనిపించకుండా. సో మీరు 1కి 4 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇక్కడ నాకు ఈ వంకాయలే దొరికాయి. మీరు పొడుగు వంకాయలు కూడా వాడుకోవచ్చు. వీటిని ఒక్కొక్క వంకాయ 4 ముక్కలుగా చేసుకొని పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే ముక్కలన్నీ నల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు కూర వండుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 5 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కూరలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక రెమ్మ ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ మనకి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఎండు చేపలు కూడా మనకి కొంచెం కలర్ మారేంత వరకు దగ్గరే ఉండి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. మాడిపోతే మనకి కూర టేస్టే మారిపోతుంది. చూడండి, ఎండు చేపలు కొంచెం కలర్ మారాయి కదా. ఇప్పుడు 1 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను కసూరి మేతి. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, కూరకి మంచి స్మెల్ కూడా వస్తుంది. 1/2 స్పూను వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 3 బాగా పండిన మీడియం సైజు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వెంటనే ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, మీ రుచికి సరిపడా సాల్టు. ఇందులో మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1 టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకొని ముక్కలన్నీ ఈవెన్గా సర్దుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. అది ఉడికేలోపు చింతపండు గుజ్జును తీసుకుందామండి. ముందుగానే నానబెట్టిన చింతపండును ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పిసికారు అంటే మనకి చిక్కని చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోతుంది. దానిలో ఉన్న పిప్పిని తీసేసి పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కూరని చెక్ చేసుకుందాము. చూడండి, మనకి వంకాయ టమాటా అనేది కొంచెం మెత్తబడినట్లుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకోవాలి. చింతపండు పులుసు వాడతాం కాబట్టి కారం కూడా మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా 2 నిమిషాలు ఉడికించడం వలన కారం అంతా కూడా మనకి చక్కగా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకోవాలండి. చింతపండు గుజ్జు మనం చిక్కగా తీసుకున్నాం కాబట్టి కూరలో ఎక్స్ట్రా ఇంకొక గ్లాసు నీళ్లు కూడా పోసుకోవాలండి. ఈ కూర కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూను పచ్చి ధనియాల పొడి,
1 స్పూను వేయించి పొడి కొట్టిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎండు చేపల కూరలో మసాలా అనేది చాలా తక్కువగా వాడాలి. అప్పుడే ఎండు చేపల ఫ్లేవర్ అనేది మనకి చక్కగా తెలుస్తుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు స్టవ్ని సిమ్లోనే ఉంచి చక్కగా పులుసులో ముక్కలన్నీ మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. చూడండి 10 నిమిషాల తర్వాత మనకి కూర ఇలా చక్కగా ఉడికిపోయిందండి. వంకాయ టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని ఒకవేళ మీకు ఇక్కడ ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన పాతకాలపు నాటి వంట, మన పెద్దలందరూ ఎంతో ఇష్టపడే ఎండు చేపల వంకాయ పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటుంటే వేళ్ళు నాకేస్తారండి. అంతే, ట్రై చేయండి. మరి మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.